ముందుగా మరి ఈరోజు ఒక మహాసభ ప్రక్షాళన కమిటీ అని ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఇంతమందిని రప్పించి వాళ్ళ సలహాలు సూచనలు మరి తీసుకోవడానికి ఇంతమంది ఆధ్వర్యంలో మరి ఇంతమందిని రప్పించి వాళ్ళందరి సలహాలను కూడా తీసుకుంటా కమిటీని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు మన ఉపేంద్ర అన్న కానీ, లేకపోతే బచ్చసీన అన్న కానీ, లేకపోతే మన రమణన్న కానీ, మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా యొక్క నమస్కారాలు, అభినందనలు, అదేవిధంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వేదిక మీద ముందున్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీ యొక్క సలహాలు సూచనలు అందరూ కూడా అవసరం. ఎందుకంటే ఏదో కొంతమంది కలిసి చేసే కాదు, మహాసభ అంటే ఒక తల్లి లాంటిది. ఇప్పుడే చెప్పిండ్రన్న, ఒక పెద్ద తల్లి లాంటిది. అందులో ఎన్నో సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా తన పిల్లల్లాగా అందరినీ కూడా కలుపుకొని పోయేవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి మొదటి నుంచి కూడా మరి ప్రక్షాళన కమిటీ అనే పేరుతో ఉంది కాబట్టి ప్రతిదీ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మనకు ఫస్ట్ నుంచి మనం మొదటి నుంచి చూస్తే కనుక మనకు 11 సంవత్సరాలు మరి ఎలక్షన్ పెట్టకుండా ఫస్ట్ తప్పు చేసిండు అమరావతి అన్న. ఇంతకుముందు చెప్పిండు, తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతున్నాడు. 11 సంవత్సరాలు ఎలక్షన్ పెట్టకుండా ఫస్ట్ తప్పు చేసిండు. అదేవిధంగా ఇప్పుడు నామినేషన్ కూడా ఉన్న నామినేషన్ 4 నామినేషన్లో కూడా ఇద్దరు విత్డ్రా చేసుకున్న తర్వాత ఇంకొక నామినేషన్ కూడా తిరస్కరించే విధంగా కోర్టులో వేసి అది నేనే అయిపోయింది, ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా బరిలో అని చెప్పేసి నేనే మరి మహాసభకు అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నాను. అది చాలా పెద్ద తప్పు. ఎందుకు అంటే మరి నార్కల్ జిల్లాలో 2 దఫాలుగా మరి ఎలక్షన్ జరగలేదు, కరెక్టే. మరి ఆ ఉద్దేశంతో ఆయనకు సంబంధం లేకున్నా కూడా, శ్యామనకు సంబంధం లేకున్నా కూడా ఆ ఒక అంశాన్ని తీసుకొచ్చి నువ్వు నామినేషన్ రిజెక్ట్ చేసి మరి 11 సంవత్సరాలు ఎలక్షన్ పెట్టలేవు. మరి నువ్వు ఎంత అనుకోవడం, నువ్వు ఏ విధంగా దీనికి ఎలిజిబిలిటీ అని నేను అడుగుతున్నా. 11 సంవత్సరాలు మరి ఎలక్షన్ పెట్టలేవు కదా, మరి నువ్వు మాత్రం ఎంత ఎలిజిబిలిటీ ఉంటుంది దీనికి? కాబట్టి నువ్వు ఏదో జ్యుడిషియరీ సిస్టమ్ని మేనేజ్ చేసి, అడ్వకేట్ని లేకపోతే కోర్టులో మేనేజ్ చేసి ఏదో చేయాలని చూస్తే ఇది మహాసభ, ఇది ఎవరు కూడా దీనికి ఊరుకోరు. నేను అందుకే ఒక సూచన అన్నా, ఆ సూచన కూడా తీసుకోండి. ఎందుకంటే ఆయన ఏదో చేయాలని చూస్తున్నాడు. మొన్న ముఖ్యమంత్రి దగ్గర కూడా వాళ్ళ కోర్టుని అందరినీ తీసుకెళ్ళి నేను ఏదో చేసినా అని చెప్పేసి అది చెప్పడానికి ప్రయత్నం చేసారు. ముఖ్యమంత్రి గారు కూడా మన ద్వారా ఈ మీటింగ్ ద్వారా తెలియాలి. ప్రతి ఒక్కరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సామాన్యాలు లేకపోతే ఉపేంద్రన్న, మీరు ఎవరో పెద్ద మందులు అందరూ కలిపి ఒక మెసేజ్ పాస్ చేయండి. మండల్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. ఒక 2 నెలల నుంచి చూస్తా ఉన్నాం వాట్సాప్లలో, అందరూ తిట్టుకుంటా ఉన్నారు, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, వాళ్ళ కామెంట్ చేస్తూ ఉన్నారు, కౌంటర్ చేస్తూ ఉన్నారు. ఇవన్నింటినీ కూడా మనం ప్రక్షాళన చేసి మరి ప్రతి ఒక్క ఊర్లో కూడా ఇక్కడ మండల లెవెల్లో కూడా ఒక పోస్ట్ కార్డ్ రాసి ముఖ్యమంత్రికి సీఎం ఆఫీస్కి రాయండి. ఎందుకంటే సీఎం కూడా తెలియాలి ఏం జరుగుతుంది అనేది తెలియాలి. కానీ బహిరంగంగా మన ఎంఆర్ ఆఫీసుల మీద అక్కడక్కడ పోయి మనకు ధర్నాలు వస్తున్నాయి. ఎందుకంటే మన జాతిని మన వైశ్య సంఘాన్ని మనమే దాన్ని గలీజ్ చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా ఒక పోస్ట్ కార్డు ద్వారా అందరూ ప్రతి ఒక్కరు కూడా మండలాధ్యక్షుల నుంచి చిన్న స్థాయి నుంచి అందరూ వీలైనంత, ఎందుకంటే కాదు, ఒక పోస్ట్ కార్డు రాసి సీఎంకు పంపించండి. ఈ అమరావతి గురించి రాసి ఇట్లా చేస్తున్నాడు, ఆయన మాకు వద్దు అని చెప్పేసి, ఆయన మాకు అవసరం లేదు, ఆయన మేము దూరం పెడుతున్నాం మన ఇంటెన్షన్ ఒక పోస్ట్ కార్డు రాసి సీఎంకు పంపిస్తే అది చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మనము చేద్దాము. ఒక విధంగా సైమల్టేనియస్ గా లీగల్ గా కొట్లాడుతూ మరి ఇంతకుముందు చాలా మంది చెప్పారు, మనము అవసరమైతే చింతలబస్తీ ఆఫీస్కి, మహాసభ ఆఫీస్కి తాళం వేసి ప్రతి ఒక్కరు కూడా మరి జిల్లా అధ్యక్షుల వాళ్ళ ఇంటి దగ్గర ధర్నా చేయాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఇక్కడ మండలాధ్యక్షులు ఇంకా పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఓట్స్ లేవు, వాళ్ళందరూ కూడా దాంట్లో లిస్టులో పేర్లు లేవు. వాళ్ళందరూ కూడా మేము జిల్లా అధ్యక్షులు నిలదీయండి. జిల్లా అధ్యక్షులని మా పేరు ఎందుకు లేదు, మేము ఇంతమంది సభ్యత్వం చేసినాం, మరి మా పేరు ఎందుకు లేదని నిలదీస్తే, ఎందుకంటే ఆయన ఇప్పుడు అమరావతికి ఒకటే ధైర్యం, జిల్లా అధ్యక్షులు చాలా మటుకు ఆయన వెనుకాల ఉన్నారనే ఒకటే ధైర్యంతో ఆయన చేస్తున్నాడు. కాబట్టి జిల్లా అధ్యక్షులు అందరినీ కూడా ఆయా జిల్లాలలో ఎవరైతే మండల స్థాయి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జిల్లా అధ్యక్షులను నిలదీస్తే డెఫినెట్ గా ఇది ప్రక్షాళన జరుగుతుంది. ప్రతి దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మన బైలాలు కూడా ప్రక్షాళన చేయాలి. సబ్జెక్టివ్ కరెక్షన్ ఒక పాయింట్ చూసినాను నేను ఈరోజు. బైలాలో కూడా ఈసీ మీటింగ్ లో తీసుకున్న డెసిషన్స్ ని డైరెక్ట్ గా ఎట్లా పాస్ చేశారన్న, జనరల్ బాడీ మీటింగ్ లో పెట్టకుండా ఈసీ మీటింగ్ లో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని జనరల్ బాడీలో పాస్ చేయాలి. ఆ విషయం బైలాలో ఉండలేదు. సబ్జెక్టివ్ కరెక్షన్ నేను చూసిన బైలాలో ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి ఈసీలో ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అది జనరల్ బాడీలో పాస్ చేయాలి. వాళ్ళ నిర్ణయాలు తీసుకోవాలి, దాన్ని పాస్ చేసే విధంగానే నిర్ణయాలు ఉండాలని నేను కోరుకుంటూ, అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇన్ని రోజులు 11 సంవత్సరాలు ఎలక్షన్ పెట్టకుండా చాలా మంది పెద్ద వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి 6 నెలల నుంచి కష్టపడి కొట్లాడుతూ ప్రశ్నిస్తూ మరి ఎలక్షన్ లో నేను ఉంటా, బరిలో ఉంటా, దీన్ని మహాసభను ప్రక్షాళన చేయాలి,
మరి మన ఆర్యవైశ్య సంఘాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తి 6 నెలల నుంచి కొట్లాడుతూ ప్రతి జిల్లా తిరుగుతూ మరి ఈ విధంగా మనకు ఇంత పెద్ద మీటింగ్ కండక్ట్ చేయడానికి మనకు ఆయన ఇంతమంది కూడా మనకు ఆయనకు సపోర్ట్ ఉన్నాం. మనం అన్ని తెలంగాణ మొత్తం విధంగా సామాన్య సపోర్ట్ ఉంది. కానీ ఆ సపోర్టు ఆయనకు నేనేమంటే ఆయన అభినందించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి నేను ఉంటా, దీన్ని ప్రక్షాళన చేస్తా, అందరికీ నేను తోడ్పాటు ఉంటా, మా సభను ముందుకు తీసుకెళ్తానని మనకు ముందుకు వచ్చినందుకు అందరూ ఒకసారి సామాన్యకు చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి. ఎవరో దాన్ని తప్పుదో పట్టించుకుంటూ ఎలక్షన్ నాటకం అట్లా చేసి ఇట్లా జరిగింది అవన్నీ కాదు. ఆయన చాలా మంచి వ్యక్తి. చాలా మందికి తెలుసు, దగ్గరున్న వ్యక్తులకు తెలుసు, చాలా మంచి విషయాలే చేస్తాడు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సామాన్య నాయకత్వాన్ని బలపరచాలి. ఆయన ముందు మనకు మా సభకు అధ్యక్షంగా మనం చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఉపజనానికి మిగతా సభ్యులందరికీ ధన్యవాదాలు.